మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్నేహపూరి వారి సహకారంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రాజ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 800 మందికి కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ, ఎముకల సమస్యలు, మహిళల అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేశారు. Lions Club International, Lions Club of Snehpuri District, Lakshmanamurthy BCS, Lion I Krishna DDC, Lion Manda Suresh Garu, Swagatam, Sushagatam, Palimasina. Under please. మా యొక్క సీనియర్ నాయకుడు రాపోల్ రామలన్న వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి రాపోల్ సందీప్ స్వతంత్ర సేవా కార్యక్రమం మీద ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు మొత్తం పంచుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. ఇలా బోడుప్పల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్ళు కానీ, డెంటల్ కానీ, హార్ట్ కానీ, గర్భసంచులు సంచి సమస్యటువంటి మహిళల కోసం కానీ, అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీప్ స్వర్గస్థులైనా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నాడు బతికున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క రూపంలో ఈ ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. దాన్ని కూడా మా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పేసి రామనుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషిల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న వచ్చిన సందర్భంగా భారతరత్న పివి నరసింహారావుకు ఘన నివాళులు అర్పిస్తూ పివి బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పివి నరసింహారావు కుమార్తె సురభివాణి దేవి, పివి ప్రభాకర్ రావు, ఎన్వి సుధాకిరణ్ మొదలైన పివి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. నమస్కారం. నేను అఖిల బ్రాహ్మణ వికాస సమితి బోడుప్పల్ జనరల్ సెక్రటరీ విషయంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆధ్వర్యంలో టీవీఎస్ ఆధ్వర్యంలో ఒక ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురభివాణి మేడం, తర్వాత ఎన్వి సుభాష్ గారు, తర్వాత డాక్టర్ ఎన్వి సుధాకర్ గారు, డాక్టర్ శ్రీధర్ బాబు గారు, వేణుగోపాలాచారి గారు, వీళ్ళందరూ ఇక్కడ ముఖ్య అతిథిగా ఉన్నారు. అదే కాకుండా మా మొత్తం టీము, మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మహిళా మండలి, వీళ్ళందరూ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి కష్టపడి కార్యక్రమం దిగ్విజయం చేయాలి అనుకుంటా. ఈ కార్యక్రమం రోజే మన పివి ఆర్గనైజేషన్ ట్రస్ట్ వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాలంటీర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 250 మెంబర్స్ ఇంట్లో పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపు. ప్లస్ అదే కాకుండా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది. ఈ భారతరత్న అవార్డు కూడా కేవలం మోదీ గవర్నమెంట్ ద్వారానే ఆయనకు సాధ్యమైందని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఆకాంక్ష, ఆయన భావన, ఆయన చేసిన దేశానికి సేవ, రాష్ట్రానికి సేవ గుర్తించి ప్రజెంట్ ఉండేది
బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు సంతోషం. అదే విధంగా వాళ్ళకి మనము వాళ్ళ కూతురు కానీ వాళ్ళ వారసులు కానీ మేము స్వాగతం చేసి సన్మానం చేస్తున్నాము. ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదే కార్యక్రమంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన తెలుగువాణి, తెలుగు కిరీటమైన కోహినూరు డైమండ్ అయినటువంటి పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వటం అనేది ఎంతో గర్వకారణమైన విషయం. అటువంటి గర్వకారణమైన విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈరోజు ఈ అఖిల బ్రాహ్మణ వికాస్ సమితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ తర్వాత ఈ కార్యక్రమం మన పివి గారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది. వారి వారసులకు కూడా ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ సత్కరించి వారిని అమూల్యమైన సందేశాలని అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ వారిచే ఆదివారం రోజు కూడా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మరియు న్యాయ సలహా శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యం గురించి శిబిరానికి వచ్చిన వైద్యులు చెప్పిన సూచనలను అనుసరించినట్లు అయితే ఆరోగ్యంగా ఉంటారని, దూరం పోయి ఆరోగ్య పరీక్షలు జరిపించుకుంటే ఖర్చులు పెరుగుతాయి. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాల వలన ఖర్చులు లేకుండా ఆరోగ్య పరీక్షలు జరిపి శిబిర నిర్వాహకులు మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలియజేస్తారని, వాటికి తగిన మందులు అందిస్తారు. అందువలన గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని అన్నారు. 2-3 టాబ్లెట్లు ఇస్తలే అంటారు, కానీ ఇది నిజంగా కూడా జనం అవేర్నెస్ మారడానికి ఒక చక్కటి ఆలోచన. నిత్యం ఎంతో బిజీ ఉన్నటువంటి పనిలో బిజీ ఉన్నటువంటి మేము బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మనలో ఉన్న జబ్బు మనకు తెలియకుండా కూడా మనని తినేస్తుంటుంది. కాబట్టి కనీసం నెలకు 2 నెలలకు ఒకసారన్నా బాడీ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు, శ్రమ కూడా తగ్గింది. గతంలో ఏదో చూసినా ఏమైనా గ్రామాలకు వెళ్తే ఒక పెద్ద మంది చనిపోయి ఎన్నేళ్ళు అంటే 100 ఏళ్ళు అనేది, 103 సంవత్సరాలు 105 సంవత్సరాలు నేను చూసిన సాగుల పైన. ఇప్పుడు నేను తిరుగుతుంటే ఎక్కడ పోయినా 40 ఏళ్ళు 50 ఏళ్ళే అంటున్నారు. పెద్దలు చెప్పినట్టుగా రాత్రి మంచిగా ఉండి అంటున్నారు, తెల్లారు చనిపోతున్నాడు. నేను ఇక్కడ రాలజంగంలో కూడా ఆయన వాటర్ ప్లాంట్లో నీళ్లు పడుతుంటే అట్నే మళ్ళీ చనిపోయింది. అంటే ఆ రకంగా మనకు తెలియకుండా మన లోపల జబ్బులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్యాంపుల ద్వారా ఇవాళ నువ్వు హాస్పిటల్ పోవాలంటే ఒక 3,000-4,000 కారు కట్టుకొని పోవాలి. 5,000 ఇస్తే అందులో నీ జబ్బులన్నీ చెక్ చేస్తారు. ఏ రూపాయి లేకుండా మన గ్రామం వచ్చి మన గ్రామ పంచాయతీ దగ్గర మనకు ఉన్నటువంటి లోపల షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకేమున్నా ఇతరత్ర పెద్దలు చెప్పినట్టుగా చూయించుకొని దాన్ని రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మన జీవన ప్రమాణం పెంచుకోవచ్చు. గతంలో 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది చూసినాం, కానీ అప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు, వాళ్ళ పని శ్రమ ఉండే. మరి ఇప్పుడు ఏమున్నా టీవీలకు అతకపోవడం, బాడీ శారీరకంగా వ్యాయామం లేకపోవడం, పని కూడా తగ్గడంతో పాటు జబ్బులు పెరిగినాయి. కాబట్టి పెరిగిన జబ్బులైనా నియంత్రణ చేసుకోవాలంటే ఇలాంటి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే దాన్ని ఎంత పెద్ద రోగమైనా కంట్రోల్ చేయొచ్చు. ఇలా డాక్టర్ రాజ్కుమార్ చెప్పింది చక్కటి మంచిది. క్యాన్సర్ను కూడా స్టార్టింగ్ టైం ఉంటే తగ్గించే మన వైద్యం ఉంది. కాబట్టి ఆ టెక్నాలజీ వైపు మనం పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం కోసం కొంచెం సమయం ఇచ్చి దాంట్లో ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకొని మన ఒక్క గ్రామే కాదు, నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేనే సేవా కార్యక్రమాలు చేస్తాను కూడా ఈ రకంగా అన్నగారు సేవ చేస్తుంటే దీంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే కొందరి ప్రాణాలు కాపాడంలో కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంత చిన్నదిలే అంటాం కానీ ఆ చిన్నదే ఇలా 15,000-3,000 మందికి షుగర్ కనుక్కుంటే వాళ్ళ ఆహారం అలవాట్లు కానీ వాళ్ళు మెడిసిన్ కూడా వాడాలనే ఆలోచన ఆ షుగర్ వచ్చిందని తెలిస్తే తప్ప
మనకు తెలియదు కాబట్టి నిజంగా ఇలా 105వ క్యాంపు సైనప్ నిర్వహించడం చాలా గొప్ప విషయం. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా తప్పకుండా మీ చావా ఫౌండేషన్కు సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా కొంతమందికి మీరు ఈ రకంగా సేవ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీ పాత్ర కీలకం కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే వ్యక్తిగతంగా నా నుంచి కూడా మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలతో ఇలా డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు కానీ ఇంతమంది ప్రేమ అన్నాడు ఇప్పుడే. ఈయన ఎంతమంది ప్రేమ ఉంది, రోజు ఇలా మధ్యలో ఉంటుంది కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండదు, అంత హెల్తీగా ఉంటుంది. ఇదే నీ సంపద. 100 కోట్లు ఉండని కానీ ఇంత ఆరోగ్యంగా ఉండవు. రోజు 10 మందితోటి ఇలా రాగానే రాజన్నాను ఉప్పలమ్మాను అంటే ఆ ప్రేమ అనేది దాంతో మన ఆరోగ్యం ఇంకా మెరుగవుతుంది. ఎప్పుడు మనిషి జీవితంలో సంతోషం లేకపోతే ఆయుష్ తగ్గుతుంది. ఎప్పుడు నవ్వుకుంటూ ఉల్లాసంగా 10 మందితోటి నాయన అమ్మ తాత అని పిలుచుకుంటూ పోతే ఇంకా 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది. టాబ్లెట్ వేసుకుంటే రోగం నయమైతే అందరూ అనుకుంటారు. టాబ్లెట్ కంటే కూడా మానసిక ఉల్లాసం. పొద్దున్న వెళ్ళేసారి బాయికాడికి పోయి రావాలి, పొద్దున్న 10 మంది వెళ్ళాలి, బాగున్నావు అమ్మ అనాలి, తిన్నావా అమ్మ అనాలి. వీటిలో ఏంటంటే నీలో ఉన్నది అంతా బాధ తగ్గిపోయి సంతోషంగా ఉంటే ఇంకెక్కువ కాలం బతకొచ్చు. ఇక కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు వచ్చిన జబ్బులు కూడా చిన్న పిల్లల కాంచెల షుగరు బీపీలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో ఖచ్చితంగా అందరూ మందులు వాడాల్సిందే. మందులతో పాటు శారీరకంగా ఆరోగ్యం కూడా బాయికాడు పోయొచ్చుడా, లేకపోతే పొలంలో పోయొచ్చుడా, పని చేసుడా, ఆ టీవీలు తక్కువ చూసి ఆ సెల్ ఫోన్ మా అక్క చెల్లెలు కూడా అందరూ సెల్ ఫోన్లో వాడుతున్నారు. సెల్లు లేని మనిషి ఉండలేడు. ఉండాలి, ఎంతవరకు వాడుకోవాలి, అలో అంటే అలంత వాడగాలని ఇక అందులో ప్రోగ్రాంలు టీవీలు మా వదిలి మొత్తం రోజు చీటీ ఎత్తుకుంటుంది. చూస్తున్నావా శోభమ్మ? అలాంటివి తగ్గించుకొని ఇలాంటి వాళ్ళ సూచనలు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు. మన ఆలోచన వాళ్ళ ఆలోచనకు సరిగా అది నిజంగానే కదా, ఈ రకంగా చేస్తే మనం ఎక్కువ బతాం కదా అనేది. బ్రతకం అనేది మన చేతిలో ఉంటుంది. కొందరు అంటారు ఆయుష్ ముట్టిపోయిందంటాడు. వాడు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బతాం. ఆయుష్ ఎవ్వరికి ఉంటుంది, సమయం వచ్చింది పోయినట్టు. కానీ మనం సమయపాలన పాటించగా మనలో ఉన్నటువంటి రుగ్మతను మనం తెలుసుకోకపోవడంతో మన జీవితం తక్కువ చాలా అయిపోతుంది. కాబట్టి నేనేం డాక్టర్ చెప్పాలి, 7 కన్నా పోతే 8 నుండి 30 ఏళ్ళు అంటాడు. నాకు బాధేస్తుంది. ఈ మధ్యలో 7 చూసినా 50 ఏళ్ళే. 70 బతికిందంటే వాడు చాలా గొప్పవాడు, 100 బతికినట్టు లెక్క. అంటే 30 సంవత్సరాలు తగ్గిపోయింది. ఆ 30 కూడా ఇంకా 20 తగ్గి ఎక్కడ పోయినా 50 ఏళ్ళకే చాలా మంది చనిపోతున్నారు. దానివల్ల ఈ చావా ఫౌండేషన్ వల్ల కొంత అవేర్నెస్ వచ్చి జనాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు అనుగుణంగా నిజంగా మీ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి మా నుంచి సంపూర్తిగా మీకు సహాయ సహకారాలు, మా నుంచి ఏ రకంగా మీకు సహాయం కావాలన్నా 24 గంటలు మేము కూడా అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం నుంచి కూడా మీ హాస్పిటల్ కానీ అవసరమైతే మీ ఫౌండేషన్ కూడా ఏ రకంగా ఉపయోగపడతాం. ఈ సైదాపూర్ గ్రామంలో ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నా సొంత గ్రామం కాబట్టి ఇంకా రాని వాళ్ళంతా కూడా చార్టింగ్ పేస్ అయినా లేకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందితోనైనా ప్రతి కుటుంబం నుంచి పరీక్షలు చేయించుకొని వాళ్ళకున్న రుగ్మతులు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకుండా బాడీ చెకప్ చేసుకుంటే 6 నెలలపైన ఒకసారి చెకప్ చేసుకుంటే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తన కుమారుడు అనుచరులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్లిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి కాషాయ వస్త్రం కప్పుకొని ఆలయం లోపలికి వెళ్లిన విష్ణుదేవ్ సాయి సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఛత్తీస్గఢ్ సీఎంకు మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందజేశారు.
మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వానికి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు అన్నారు. బీఆర్ఎస్ ఓటు వేస్తే వృధా అని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ తదితర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధులైట్లు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుభ్రత కార్యక్రమం కానీ పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతూ ఉన్నది. రైతులకు సంబంధించి ప్రతి రైతుకు మరి సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకు ఒకసారి బ్యాంకులో 3 పైసలు వేయడం కానీ బ్యాంకులో కోరుతూ ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడతా ఉంది. గతంలో తెలిసిన దేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతల సమస్య ఉండేది. గత 9.5 సంవత్సరాలుగా ఈ దేశంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ కూడా లేదు. ఎవరిని అడిగినా కూడా ఈరోజు మనకు తెలుసు, గతంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, ఎక్కడ చూసినా బాబు పెళ్లు, ఎక్కడ చూసినా ఆర్డిఎస్లు, కార్మికులు, పథకాలు. ఈరోజు మన దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం లేదు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో బాగుపేలు, కోటిలో కోకులు చాట్బండాలో బాగుపేలు, గుల్సూరు నగర సాయిబాబా దేవాలయం దగ్గర బాగుపేలు. ఈ రకంగా దేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేవి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో పూర్తిగా ఐఎస్ఐ కార్యక్రమాల మీద పూర్తిగా మరి ఈరోజు ఉక్కు పాలనతో అణిచివేయడం జరిగింది. దేశంలో ప్రజలు పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛగా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛగా ఉన్నారు. మౌలిక వసతులు ఈరోజు నేషనల్ హైవే మనం తీసుకుంటే అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయగలిగింది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా మరి అన్ని రకాలుగా ఉంటున్న విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొకసారి కావాలని. ఇంతకుముందు మన రఘునందన్ గారు చెప్పినట్టు దేశంలో అన్ని సర్వేలలో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో 3వ సారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో గెలవబోతున్నారని మనం చెప్తున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణలో కూడా ఈరోజు మనము 10 గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఏ సీట్లు అడుగుతారు, ఏ సీట్లు అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట చిల్కలూరిపేట పోయే రోడ్డు రహదారిలో అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథల, వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమం 9 సంవత్సరాల నుండి నడుపుతున్నారు. కొంతమంది దాతల సహాయంతో నూతన భవనము నిర్మించారు. వయోవృద్ధులకు, అనాథలకు వసతి, తిండి, బట్టలు, వారికి కావాల్సినటువంటి వైద్యము అన్నీ ఆర్ఎంపీ డాక్టర్ ధనుంజయ్ గారు ఒక మానవతా దృక్పథంతో అనాథలని, వయోవృద్ధులని తన సొంత కుటుంబంలాగా చూసుకుంటున్నారు. పుట్టినరోజులు, పండుగలు, మ్యారేజ్ డే, ఎలాంటి వేడుకలైనా మానవత్వంతో అనాథలకు, వయోవృద్ధులకు మీకు తోచిన సాయం చేయగలరని కోరుతున్నారు. ఒకసారి వారి యొక్క ఆశ్రమానికి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నారు. ఉంది ఎందుకంటే అయ్యగారు ఎంతో కష్టపడి మా ధనంజయ్ గారు మా కోసం, పుస్తకాల కోసం, మా కోసం మేము అన్యాయం పోతామని సొంతంగా ఇల్లు నిర్మించారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈరోజు మేము అద్దెంట్లో సొంత ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు సొంత ఇల్లు, ఎందుకంటే అయ్యగారు మా కోసం కష్టపడి కట్టాడు ఇల్లు. అంతకుముందు అద్దె ఇంట్లో ఉండడం. అద్దెల్లు కూడా అది కూడా శ్రీనివాస గారు, రామారావు గారు చాలా మంచివారు. కానీ మా మీద ఎంతో సాడీలు చెప్పారు.
ముసలాడు వచ్చిపోతారు ఏడుతుపోతారు అని చెప్తే ఇంటి ఓనర్స్ వాళ్ళు కూడా మంచివారు కాబట్టి వారు ఆ మాటలు పట్టించుకోవాలి. ముసలాడు అన్నయ్య అయిపోతారు, మనం ఏమన్నా అంటే అని అనకుండా మమ్మల్ని ఎంతో గౌరవించి కాపాడి మాకు అన్నం పెట్టి మాకు కడుపుకొని నింపారయ్యా. వారిని కాపాడాలని దేవుడిని వాడు ఎంతది ఖర్చు చేశారు అంతకు రెట్టింపు సహాయం వారికి దయచేయమని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అయ్యా మేము అద్దెంట్లో సొంత ఇంటికి వచ్చాం. ఈ సొంత ఇల్లు ఎప్పుడైతే అవసరమని అయ్యగారు ధనంజయ్ గారు ఆలోచించి మా కోసం ఫౌండేషన్ చేశాడు, స్థలం ఉంటే పిల్లర్స్ చేశాడు. మళ్ళీ ఆ ఇల్లు ఆగిపోయింది, ఒక 10 రోజులు క్షణాలు ఆగిపోయినాయి ఫౌండేషన్ చేశాక. అది డబ్బులు లేవలు ఆగిపోయిందయ్యా. ఆగిపోతే పక్కన దాటిపోయే వాళ్ళు అన్నారు ఇదేందన్నారు, ఇది ముసలోళ్ళకయ్యా ఆయన కట్టించాడు అంటే ఇది పెద్దది కయ్యా చిన్నది కట్టుకోవడా అన్నాడు. చిన్నది చాలయ్యా ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారంటే అప్పుడు మరి ఇంతవరకు కట్టలేదే, అబ్బో చాలా పట్టింది 10 ఏళ్ళు పట్టింది కట్టాలంటే అన్నాడు ఒకడేమో ఎగతాలు చేశారు, ఒకడేమో ఇప్పుడేందయ్యా ఇంత తలమిచ్చిన వారు ఎందుకు, దేవుడికి అసాధ్యం, ఇది మనుషులకి అసాధ్యమైంది. పోనీ గుడ్డ ఉంది కానీ ఉండటానికి ఇల్లు కూడా నిర్మించారు, కానీ ఇక్కడ ఇంకా వైద్యం కూడా ఉంది. అయ్యా నాకు బాగలేదయ్యా అంటే ఎమ్మటి అయ్యగారు మందులు ఇచ్చి డాక్టర్ని పిలిపించి ఎమ్మటి వైద్యం చేసి మందులు ఇచ్చి వారి కొడుకులు కూడా పిలిపించి నాకు మందులు ఇచ్చి కాపాడారు. అయ్యా మాకు దెబ్బతిన్నాయ్యా అని ఫోన్ చేస్తే వచ్చి ఎమ్మటి మాకు దెబ్బల దగ్గర కట్లు కట్టి ఇంజక్షన్ ఇచ్చి మందులు ఇచ్చి కాపాడాడు. మమ్మల్నితో కాపాడిన అయ్యగారు సంతోషంగా ఉన్నాం. ఆయన బాగా మా ఆశ్రమం అమ్మా నాన్నల ప్రేమాలయం ఆశ్రమం పెట్టి 9 సంవత్సరాలైంది. 9 సంవత్సరాల సందర్భంగా ఈరోజు కొత్త నూతన భవన నిర్మాణాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజే ప్రారంభించాము. మరి ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది దాతల సహకారంతో మా ఆశ్రమం నడుస్తూ ఉంది. భవనం కడతడం అనగానే దాతలు ఎంతో సహకరించారు. ఈ రోజుకి నిర్మాణం పూర్తయిపోయి కొత్తగా ప్రారంభించాము. అలాగే మీకు మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదన్నా అనుకున్నప్పుడు మా ఆశ్రమానికి మీకు తోచిన సహాయం అందించవచ్చు. మా నెంబరు 9989684292. మీరు ఒకసారి వచ్చి మా ఆశ్రమాన్ని చూసి మీకు తోచిన సహాయాన్ని అందించాలని కోరుతున్నాం. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలము ఎంపీపీ పదవిని మాదిగలకే కేటాయించాలి. ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయం నందు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ రొంపిచెర్ల ఎంపీపీ పదవిని మాదిగలకు కేటాయించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీటు. దీని ముఖ్య ఉద్దేశం నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండల ఎంపీపీ మాదిగలకు కేటాయించాలని స్థానిక గౌరవనీయ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఎంఆర్పిఎస్ఎస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిలో భాగంగా ఆ రోజు రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవిని మాదిగకు సంబంధించిన కులానికి 2.5 సంవత్సరం, మాల సామాజిక వర్గానికి 2.5 సంవత్సరం అని చెప్పేసి పెద్దల సమక్షంలో జరిగింది. దానిలో భాగంగా కాబట్టి ముందు మాల సామాజిక వర్గానికి ఇచ్చిన 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారము మిగతా 2.5 సంవత్సరము కొద్ది రోజుల్లో మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదము కేటాయిస్తే మాదిగలు ఉపకులాలు మాదిగల ఓట్లు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారికి కట్టుబడి ఉంటాయి. అలా జరగని పక్షంలో ఈ 2 సార్లు శాసనసభగా మన ఎమ్మెల్యే గారు స్థానికంగా గెలిచినారు. దానిలో భాగంగా 2 సార్లు కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగల ఓట్లు 27,000 ఓటింగ్ ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లతోటి 2 సార్లు గౌరవనీయ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. దానిని దృష్టిలో పెట్టుకొని మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవి మునమాక ఎంపీటీసీ గుండాల వెంకటేష్కి అనుకున్న మాట ప్రకారము కేటాయించాలని
ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి మాదిగల ఓట్లతోటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక ఈ నియోజకవర్గం చూస్తే ఏదైనా వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే గారి దగ్గర మాదిగల మీద చిన్న చూపు ఉన్నదని మేము అనుకుంటున్నాము. అలాంటి చిన్న చిన్న విభేదాలు లేకుండా, అలాంటి చిన్న చూపు లేకుండా నాకు రెండు సామాజికులు ఒకటే అనుకుంటే ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా గ్రహించి ఇచ్చిన మాట ప్రకారము 2.5 సంవత్సరాలు రొంపిచెర్ల ఎంపీపీ ఆ రోజు అనుకున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుండాల వెంకటేష్ మాదికి కేటాయించాల్సిందిగా ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారు. అలాగే ఉన్న ఎడల రేపు రాబోయే 2024లో మాదిగల ఓట్లతోటి మళ్ళీ మీరు గద్దెనెక్కుతారని ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము మీకు చెబుతున్నాము. అలాగే ఈ నియోజకవర్గంలో శ్మశానాలు కానీ మునగనూరు శ్మశానం ఉంది. గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. ఇంతవరకు ఆ శ్మశానం పూర్తి కాలేదు. ఆ శ్మశానం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని అక్కడ మాదిగ సామాజిక వర్గానికి శ్మశానం లేక ఇబ్బందులు గురవుతున్నాము. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ శ్మశానం మాదిగలకు కేటాయించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రొంపిచెర్ల మండలంలో కూడా ఒక శ్మశానం విషయం కూడా ఎంఆర్పిఎస్ఎస్ దృష్టికి వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారు మాదిగలకి న్యాయం చేయవలసింది వరకు న్యాయం చేయాలని మేము ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున కోరుకుంటున్నాము. అలాగా జరగని పక్షంలో ఈ నియోజకవర్గంలో ఓట్లు ఎస్సీలు, ఓట్లు మాదిగలకి, సీట్లు మానలకి అనే నినాదం స్థానిక ఎమ్మెల్యే గారి మీద వినపడుతున్నాయి. దాన్ని కొట్టి పారేయాలంటే ఇకనే ఇచ్చిన మాట ప్రకారం రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవి కానీ, మునగనూరు శ్మశాన విషయం కానీ, ఈ 2 అంశాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ 2 అంశాలు ఒక 5-6 రోజుల్లో పూర్తి చేసి సంబంధిత అధికారులతో ఆదేశాలు జారీ చేసి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము. అలా జరగని పక్షంలో మాదిగల ఓట్లతోటి నెగ్గి మాదిగలకి అన్యాయం చేసిన వాడిగా మిగలకూడదని మేము కోరుకుంటున్నాము. అలా జరిగితే ఎంపీపీ పదవి కానీ, శ్మశానాల విషయంలో కానీ మాదిగలకు న్యాయం జరిగితే రేపు 2024లో నీకు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నిన్ను పట్టం కట్టి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట జొన్నలగడ్డ పోయే హైవే దారిలో ఇసపాలెం పోయే రోడ్డు వైపు పోయే మార్గం, రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి అంటున్న ప్రజలు. ఈ దారిలో వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది. రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దారి మధ్యలో పెద్ద పెద్ద గొయ్యలు, గుంతలు ఉన్నాయి. వీటి వల్ల బండ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల పరిస్థితి పట్టించుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్లని పట్టించుకొని బాగు చేయాలని కోరుకుంటున్న ప్రజలు. ముందుకెళ్ళేదా?